అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ, ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్, ఆరా స్కానర్ స్పెషలిస్ట్, మొబైల్ న్యూమరాలజిస్ట్ అండ్ సైనాలజిస్ట్. ఈ ఎపిసోడ్లో మనం పర్సనల్ నంబర్ 6 గురించి అనేది తెలుసుకుందాం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే డేట్, మంత్ ఇంకా ఈ ఇయర్ 2024 అనేది యాడ్ చేసినప్పుడు మనకు 6 అనేది వస్తుందో వాళ్ళ పర్సనల్ ఇయర్ అనేది మనం 6గా తీసుకోవచ్చు. ఓవరాల్ 6 అనే ఇంపాక్ట్ అనేది వాళ్ళ కంప్లీట్ ఇయర్లో ఉంటుంది. అంటే 6 అంటే వీనస్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దో 8 ఈజ్ అ యూనివర్సల్ ఇయర్ ఫర్ దెమ్. అంటే 8 అనేది యూనివర్సల్ ఇయర్ ఉన్నా కూడా వాళ్ళకి 6 అనే ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎవరు డేట్ ఆఫ్ బర్త్ అయితే 6/10/1999 ఉందనుకోండి, ఆ మంత్ అనేది మనం అలాగనే తీసుకొని డేట్ అనేది తీసుకొని ఈ 1999ని 2024తో రీప్లేస్ చేయాలి. అంటే మీరు గమనిస్తే 6 + 1 + 2 + 2 + 4 అంటే ఓవరాల్ గమనిస్తే 15 అనేది ఉంటుంది. 15 అంటే 1 + 5 అంటే 6 అనేది వాళ్ళ పర్సనల్ ఇయర్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు 6 ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 6 అనేది వీనస్ అనేది రీప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ ఇయర్ అనేది మీ పర్సనల్ పాలిష్, అంటే మీరు ఎలా డ్రెస్అప్ అయ్యే కావాలి, లేదా మీరు ఎలా బిహేవ్ చేయాలి, లేదా మీరు ఎలా అందరికీ కనపడాలనే దాని మీద చాలా ఫోకస్ అనేది పెట్టండి. దాంతోపాటు మీ హెల్త్ మీద, దాంతోపాటు కొత్త పరిచయాలు, అంటే ఇప్పుడు కొంచెం ఫిజికల్ అట్రాక్షన్స్కి కూడా చాలా లోన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది కాబట్టి ఫోకస్ అనేది చూడండి. హ్యూజ్ ఎక్స్పెన్స్ ఆన్ న్యూ వెహికల్స్, హౌస్ అండ్ మ్యారేజ్ ఇండికేషన్స్. అంటే ఇక్కడ మీకు 6 అనేది ధనాన్ని రీప్రజెంట్ చేస్తుంది కాబట్టి చాలా వరకు మీరు కొత్త వాహనాలే కానివ్వండి, ఇల్లు తీసుకున్నప్పుడు దానికి ఖర్చులు అనేది ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మ్యారేజ్ ఇండికేషన్స్ అనేది ఉంది. దాంతోపాటు ఫ్రెండ్స్ని మీరు పరిచయం మీ పాత ఫ్రెండ్స్ని కలవడం, లేదా ఫ్యామిలీతోని టూర్ పోయే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనపడుతుంది. ఇంకోటి ఫైనాన్షియల్ సెక్టార్స్లో ఎవరైతే ఉన్నారో మెయిన్లీ ఇంకా బ్యాంకింగ్కి సంబంధించిన వాళ్ళు, ఇన్సూరెన్స్కి సంబంధించిన వాళ్ళు, దాంతోపాటు చార్టెడ్ అకౌంటెంట్స్కి ఈ ఇయర్ అనేది చాలా అనుకూలంగా ఉండే ఛాన్సెస్ ఉంది. ఎవరైతే షేర్ మార్కెట్లో కూడా ఉన్నారో వాళ్ళకి ఈ షేర్ మార్కెట్ అనేది ధనానికి రీప్రజెంట్ చేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా వాళ్ళకు కూడా ఒక మంచి ఈల్డ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. బిజినెస్ అనేది పెంచే ఛాన్సెస్ ఉంది. దాంతోపాటు లగ్జరియస్ ఐటమ్స్ కొనడం. కానీ ఒక్కటి మీరు దయచేసి చూసుకోవాల్సింది ఏంటి అంటే మీ ఫుడ్ హ్యాబిట్స్. మీరు ఇన్ని ఎక్స్పెన్స్ చేసినప్పుడు కొంచెం మీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మీరు జాగ్రత్త ఉండకపోతే మీకు కొంచెం స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం, అంటే కడుపుకి గ్యాస్ సంబంధించిన ప్రాబ్లమ్సే కానీ అసిడిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్తో కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. దాంతోపాటు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మీరు ఎవరైతే స్టార్టప్ చేయాలనుకుంటే తప్పకుండా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మంచిది. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, ల్యాండ్ మీద కానివ్వండి, దాంతోపాటు అంటే మీ లైఫ్ని మీరు ఇన్సూరెన్స్ చేసుకుంటే చాలా మంచిది. కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 3 సిరీస్లో వచ్చింది అనుకోండి, 3 సిరీస్ అంటే 3లో పుట్టినా, లేదా 12లో పుట్టినా, లేదా 21లో పుట్టినా, లేదా 30లో పుట్టినా, అంటే వీరందరూ 3 సిరీస్ కింద వస్తారు. వీళ్ళది ఎప్పుడైతే పర్సనల్ ఇయర్ అనేది 6కి యాడప్ అయినప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే 3 అనేది 6కి మనం ఎనిమిగా తీసుకుంటాం కాబట్టి. దాంతోపాటు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 4లో వచ్చినా, లేదా 7లో వచ్చినా దే క్యాన్ ఎక్స్పెక్ట్ అ గుడ్ రిటర్న్. అంటే 4 అనేది ఇంకా 7 అనేది వీళ్ళకి అనుకూలించే ఛాన్స్ ఉంది. అయితే ఎవరైతే ఈ పర్సనల్ ఇయర్ బెనిఫిట్స్ అనేది ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా మహాలక్ష్మిని ఆరాధన చేస్తే చాలా మంచిది. దాంతోపాటు మహాలక్ష్మి అంటే మీకు ఓవరాల్ నేను ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినట్లు కనకధార స్తోత్రాన్ని చదవండి, మీకు తప్పకుండా రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే వీనస్ అనేది రీప్రజెంట్ చేస్తున్నాడు. ఇక పర్సనల్ ఇయర్ 6ని మనం క్యాల్కులేట్ చేస్తే ఇది ఓవరాల్ ఈ టేబుల్లో మనం 6 అనేది పర్సనల్ ఇయర్ ఉంది. ఎవరి రియల్ నంబర్ అయితే ఈ 1 నుంచి 9లో వాళ్ళకు ఉంటుందో ఈ కంపాటబిలిటీ అనేది ఎలా ఉంటుందంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 1తో పర్సనల్ నంబర్ 6లో వస్తే వాళ్ళకి 90% బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటుంది, లేదా 2 వాళ్ళకి 70% ఉంటుంది,
3 వాళ్ళకి 20 ఉంటుంది, ఎందుకంటే 3 అనేది 6కి ఎనిమిది కాబట్టి. 4 వాళ్ళకి 80% రిజల్ట్స్ అనేది కనపడుతుంది. 5 వాళ్ళకి 100% రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. 6 వాళ్ళకి 100%, 7 వాళ్ళకి కూడా 100%, 8 వాళ్ళకి 70% ఇచ్చే ఛాన్స్ ఉంది, 9 వాళ్ళకి 80%. ఓవరాల్ మీరు గమనిస్తే ఓన్లీ 3కి తప్పించి వేరే వాళ్ళందరికీ ఈ ఇయర్ అనేది ఫ్రూట్ఫుల్ ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఓవరాల్ అట్ ద ఎండ్ పర్సనల్ ఇయర్ 6 గురించి మనం వైండప్ చేస్తే తప్పకుండా ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేయండి. మీ హెల్తే కానివ్వండి, మీ అపీరెన్స్ మీద చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనము పర్సనల్ ఇయర్ 7 గురించి తెలుసుకుందాము. మీ అనిల్ రాజ్ టీకొండ, సంజీవిని న్యూమరాలజీ. థ్యాంక్ యూ.